నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 103 6th స్టాంజా 103వ కీర్తన 6వ చరణం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కనికర సంపన్నుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఆయన నీతి క్రియలను జరిగించినటువంటి దేవుడు. ఆయన కార్యాల్లో ఏ విధమైనటువంటి దుర్నీతి లేదు. మానవులే పలు విషయాల్లో ప్రభు అనుగ్రహించి నీతిని విడిచిపెట్టి దుర్నీతి సంబంధమైనటువంటి పలు కార్యాల్లో అపవాది యొక్క నడిపింపు చేత జీవించటం అనేది సమాజంలో మనం చూస్తున్నాం. అయితే మన ప్రభువారు చేయు ప్రతి క్రియ అది నీతితో కూడినటువంటి క్రియ. అయితే ఇటు నీతి క్రియలను జరిగించేటటువంటి దేవుడు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చేటటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితమందు ఏ ఏ పరిస్థితుల చేత మనం బాధింపబడు వారంగా ఉన్నామో ఆ స్థితిగతులన్నీ తెలిసినటువంటి దేవుడు ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, నిశ్చయముగా బాధింపబడు వారందరి విషయంలో ఆయన న్యాయము తీర్చేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఆ కారణాన్ని బట్టియే పరిశుద్ధ గ్రంథములో తెలియపరచబడినటువంటి మరొక మాటను మనం చూస్తే సామ్స్ 12 5th స్టాంజా 12వ కీర్తన 5వ చరణంలో, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఎవరైతే బాధపడువారుగా ఉన్నారో అట్టి వారి విషయంలో ఆయన రక్షణ కలుగు చేసేటటువంటి దేవుడను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 2 వర్స్ 23, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. ప్రభు అనుగ్రహించు సహాయం కొరకు ఇక్కడ ఇశ్రాయేలీయులు కనిపెడతా ఉన్నారు. అయితే వారు మూలుగును విన్నటువంటి దేవుడు వారి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారిని చూచి వారి యందు లక్ష్యం ఉంచి వారిని విడిపించుటకు మోషేను ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి విషయాన్ని తదుపరి అధ్యాయంలో మనం చూస్తాం. మోషే ద్వారా దేవుడు వారిని అట్టి బాధల్లో నుండి విడిపించినటువంటి విధానం అది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రస్తుత కాలమందు మీ జీవితంలో ఒకవేళ ఎవరెవరి చేత మీరు బాధపరచబడుతూ ఉన్నారో అధైర్యపడకండి. ప్రభు అనుగ్రహించు రక్షణ కొరకు దేవుని సహాయాన్ని కోరండి. ఊహించని రీతిగా ఆయన మనల్ని విడిపిస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మీ పరిచయలో ప్రయాసపడుతున్న సేవకులను, పరిచయ నిమిత్తం వ్యతిరేకతను ఎదుర్కొంటూ బాధపరచబడుతున్నటువంటి సేవకులను, వారి పరిచయలను, సంఘములను జ్ఞాపకం చేసుకుని దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని కూడా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి ఎడల మీ కృపాక్షేమలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక, ఆమెన్.